సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. విశాఖ జిల్లా హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని. ఈ రోజు ఎంజిఎం 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం చాలా దుర్మార్గంగా కార్మికుల మీద గత 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున వేధింపులకు గురి చేయడం జరుగుతుంది. మహిళలను కూడా చూడకుండా ఎంజిఎం 7 హిల్స్ హాస్పిటల్ తెచ్చారు. మర్యాద లేకుండా మహిళలతో మాట్లాడడం, మహిళలతో చులకనగా మాట్లాడడం, రాత్రి పూట తెల్లారుజామున పనులన్నీ చేసుకొని అలిసిపోయి కాస్త అలాగా రిలాక్స్ అవుతున్న టైంలో మహిళలు ఫోటోలు తీయడం అన్నది చాలా దారుణం. అలిసిపోయి ఉన్న మహిళలు పడుకొని ఉంటారు, వాళ్ళ ఒంటి మీద వస్త్రాలు అటు ఇటు చెదిరిపోవచ్చు. అటువంటప్పుడు వెళ్ళి అధికారులు అక్కడ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ వాళ్ళు వెళ్ళి ఫోటో తీయడం చాలా దుర్మార్గం. ఇది లేబర్ డిపార్ట్మెంట్ చెప్పింది, ఇటువంటి చర్యలు మీరు చేయకండి, ఏమైనా ఉంటే నోటీసులు ఇవ్వండి, అంతే తప్ప మహిళలకి అవమానకరంగా చేసేటట్టు మీరు చేసే అధికారం మీకు లేదని చెప్పినప్పుడు కూడా యాజమాన్యం ఈ రోజు ఈ రకంగా చేస్తుంది. గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులు, కేవలం ఆయాలు వార్డు బాయ్లే కాదు, నర్సులు, డాక్టర్లు, అలాగే సెక్యూరిటీ గార్డ్స్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక టీం వర్క్ గా చేయబట్టే పెద్ద ఎత్తున లాభాలు వచ్చి ఇక్కడ లాభాలతో బాంబేలో ఒక హాస్పిటల్ కూడా కట్టడం జరిగింది యాజమాన్యం. మరి ఈ ఎంజిఎం హాస్పిటల్ యాజమాన్యం, 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం వచ్చిన వెంటనే నష్టాల్లో ఉందని చెప్తున్నారు. నష్టాల్లో ఉన్న హాస్పిటల్ ఎవరు కొనమని చెప్పారు? ఇక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చాలా దుర్మార్గుడు. చట్టాలు తెలుసనేసి చట్టాలు మొత్తం అంతా కూడా దాన్ని చట్టాల్లో ఉన్న లుసుకులను ఉపయోగించి కార్మిక బతుకులతో ఆడుకుంటున్నారు. 38 మందికి నోటీసులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? హాస్పిటల్ సంక్షోభంలో ఉందని. మరి 2 సంవత్సరాల నుంచి లాభాలతో నడుస్తున్నాయి, ఇప్పుడే ఎందుకు నష్టాలు జరుగుతున్నాయి? కార్మికులు ఎక్కువైపోయారనేసి తీస్తున్నారని చెప్తున్నారు. మరి వేరే వైపు కాంట్రాక్ట్ కార్మికులు ఎందుకు మళ్ళీ ఉద్యోగాల్లో కొత్తగా తీసుకుంటారని మేము అడుగుతున్నాం. కాబట్టి విధానాలన్నీ సరైనవి కావని లేబర్ డిపార్ట్మెంట్ కి గత 2 సంవత్సరాలుగా అనేక అర్జీలు పెట్టాం, అనేక ఆందోళనలు చేశాం. ఎక్కడ కూడా లేబర్ డిపార్ట్మెంట్ కదిలే పరిస్థితి లేదు. ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ లో జాయింట్ లేబర్ కమిషనర్ పోస్ట్ ఖాళీగా ఉంది. కలెక్టర్ గారికి దాని మీద వినతి పత్రం ఇచ్చాం. అయ్యా మీరు ఆ పోస్ట్ భర్తీ చేయండి, కార్మికులు నష్టపోతున్నారు, కార్మికులు న్యాయం చేయవలసిన అధికారులు లేకపోతే ఈ డిపార్ట్మెంట్ ఉంటేనేంటి లేకపోతే ఏంటి అనేసి అడగడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏం చర్య తీసుకోలేదు. ఇప్పటికైనా సరే మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. లేబర్ డిపార్ట్మెంట్ పూర్తిగా పనిచేసేటట్టు దాన్ని చేయాలి. అలాగే 7 హిల్స్ హాస్పిటల్ కార్మికులకి న్యాయం చేయాలని అక్రమంగా తిరిగి ఇచ్చిన నోటీసులు, తొలగింపు నోటీసులు ఇచ్చింది, దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎవరికైతే అక్రమంగా జీతాలు ఆపారో ఆ జీతాలన్నీ వెంటనే ఇవ్వాలి. అలాగే ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి. కార్మికులు పాతవి ఏవైతే హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూ చేయాలి. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆందోళన చేస్తూ అలాగే సమ్మె కూడా దిగడానికి మేము వెనకాడమనేసి యాజమాన్యానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు కార్మికులు యాజమాన్యం గత 10 రోజులుగా అనేక పోరాటాలు చేస్తున్నప్పుడు పట్టించుకోవడంతో ఈ రోజు వంట వార్పు కార్యక్రమం చేసి 24 గంటలు ఇక్కడ టెంట్ లో కూర్చుంటారు. 24 గంటలు ఈ నిరసన కొనసాగుతుంది. యాజమాన్యం అప్పటికి కూడా మారిపోతే తర్వాత ఆందోళన ఉద్రిక్తం చేస్తామని సందర్భంగా తెలియజేస్తుంది.